హాయ్. రేవ్ పార్టీ. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన పార్టీలల్లో రేవ్ పార్టీ ఒకటి. ఎందుకు ఇది జనాలకు బాగా వచ్చిందంటే ఇక్కడ సెలబ్రిటీస్ దొరుకుతున్నారు, మోస్ట్ పాపులర్ అనబడే వాళ్ళందరూ కూడా ఇక్కడే దొరుకుతున్నారు. తర్వాత డ్రగ్స్ బాగా యూజ్ చేస్తున్నారు అన్న పేరు కూడా వస్తూ ఉంది. అందువల్ల అందరి దృష్టి రేవ్ పార్టీల మీద పడింది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. సరే, మనం కూడా చూద్దాం. రేవ్ అనేది పబ్లిక్ లేదా ప్రైవేట్ వేదికల వద్ద జరిగే ఒక డ్యాన్స్ పార్టీ. ఇది ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటా మ్యూజిక్ జనరేట్ చేస్తారు. అంటే ఎలక్ట్రానిక్ మ్యూజికల్ కాంపోనెంట్స్ తోటి డ్యాన్సులు పెర్ఫార్మింగ్ చేస్తారు. తర్వాత డీజేలను కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా నైట్ క్లబ్లలో ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే ప్రైవేట్ హౌజులలోను, ఫామ్ హౌజులలోనూ కూడా జరుగుతాయి. ఇవి సాధారణంగా రాత్రి అంతా జరగవచ్చు. కొన్నిసార్లు 24 గంటలు లేదా కనీసం 4 రోజుల వరకు కూడా ఈ రేవ్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఇది యాక్చువల్గా 1950 చివరలో, అంటే ఎండింగ్ ఆఫ్ 1950లో ఇంగ్లాండులో సోహో బిట్నిల్ సెట్లోని వైల్డ్ బొహేవియన్ పార్టీలను గురించి చెప్పడానికి రేవ్ అనే పదం వాడారు. జాజ్ మ్యూజిషియన్ మిక్ ముల్లిగాన్ని కింగ్ ఆఫ్ రేవర్స్ అని కూడా పిలుస్తారు. దీనిని తరువాత జమైకాలో ఉపయోగించిన పదం నుండి తీసుకున్నారని చెప్తారు. ఒరిజినల్గా ఈ పార్టీలన్నీ కూడా మ్యూజిక్కి సంబంధించినవి, డ్యాన్స్కి సంబంధించినవి. ఆ తర్వాత ఏమైందంటే మరి ఇక వినలేనంత భయంకరమైన సౌండ్లు, చూడలేనటువంటి భయంకరమైన డ్యాన్సెస్ పెట్టుకొని పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మద్యపానం అనేది చాలా ఏమంటారు దాన్ని నానుడిగా మాడిపోయింది ఈ పార్టీలు అనగానే. మద్యపానం లేకుండా అసలుకి ఈ పార్టీలు లేవు. ఆ తరువాత కాలానికి వచ్చేసరికి చట్టవిరుద్ధమైనటువంటి, సమాజానికి హానికరమైన డ్రగ్స్ లాంటివి యూజ్ చేయడం కూడా మొదలైందని చెప్తున్నారు. ఇలాంటి అన్ని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకి ఇది ఒక అడ్డాగా మారినాయి. మద్యం, మాదక ద్రవ్యాలు ఉపయోగించటం పెరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు అనబడే వాళ్ళందరికీ ఒక అనైతిక కార్యక్రమాలకి ఒక మూల స్తంభంగా, అడ్డాగా మారిన పార్టీలే రేవ్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ సెలబ్రిటీల వల్ల మనకి ఇంత నాలెడ్జు పెరిగిపోయింది. కానీ ఇలాంటి నాలెడ్జులు జనాలకి యాక్చువల్గా అవసరం లేకపోతేనే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.